ఐక్యత బీసీల ఐక్యత కాంగ్రెస్ పార్టీ ఆదిశీన గారి నాయకత్వం బీసీల ఐక్యత చలో ఢిల్లీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున ఢిల్లీకి ఇలా స్పెషల్ ట్రైన్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బీసీ నాయకులు అందరూ ఈరోజు ఢిల్లీకి తరలి వెళ్లడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు జరిగే బీసీ గర్జనలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కనువిప్పి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 42% ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన 42% బీసీలకు ప్రత్యేకంగా కేటాయించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఇలా తెలియజెప్పేందుకే ఇలా ఢిల్లీ ప్రయాణం జరుగుతుంది. తప్పకుండా ఆశిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 42% ఇలా రిజర్వేషన్ చేయాలనే భావనతోని పెద్దలు ముఖ్యమంత్రి గారు కార్యక్రమం చేపట్టిందని బలపరుస్తూ ఇలా కేంద్రం కూడా దీన్ని ఒప్పించి ఇలా కంప్లీట్ గా 42% జనాభా ఉన్న బీసీలను ఐక్యంగా ఇలా ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా కూడా ముందడికి పోవాలనే ఉద్దేశంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు చేపట్టిన పని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇలా పార్లమెంట్ లో పాస్ చేసి 42% రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత ఉన్నది అని కూడా రాజ్యాంగాన్ని చూడవలసిన బాధ్యత ఉన్నది అని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మేము స్పెషల్ ట్రైన్లో ఈరోజు ఢిల్లీ వెళ్లడం జరుగుతున్నది. ఎందుకనంటే బీసీ రిజర్వేషన్ కులగణనలో 55% బీసీలు ఉన్నందుకు అసెంబ్లీలో బీసీ బిల్లును పాస్ చేసి ఏకగ్రీవంగా తీర్మానించి దాన్ని ఢిల్లీకి పంపడం జరిగింది. అప్పుడు అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు గాని టీఆర్ఎస్ వాళ్ళు గాని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇవాళ మోక మీదకి వచ్చే వరకు బీసీ బిల్లును ఆమోదం చేయాలని అంటే తలో దిక్కు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. దాన్ని సాధించడానికి కొరకే ఈ రోజు చలో ఢిల్లీ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ జంతర్ మంతర్ ధర్నాలో మేమందరం కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఏదైతే పార్లమెంట్ నడుస్తున్నదో అదే పార్లమెంటులో బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా కూడా ధర్నా కార్యక్రమం బీజేపీ వాళ్ళని ఎక్కడికక్కడ కూడా ఊర్లలో కూడా తిరగనియరు. దయచేసి ఇప్పుడు జరిగే పార్లమెంటులో 42% బీసీ బిల్లును పాస్ చేయాలని సందర్భంగా కోరుతున్నాం. ఈ నెల 6వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీ గర్జనకు వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆదిశీన గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం తెలపాలని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు కాంగ్రెస్ శ్రేణులమందరము ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. వెంటనే బీజేపీ మోడీ ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును ప్రవేశపెడితే రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిల్లును ఆమోదం తెలపాలని బీజేపీ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బీసీ గర్జనకు ఢిల్లీ స్పెషల్ రైల్లో వెళ్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బీసీ 42% రిజర్వేషన్ను అమలు చేయాలని మరి 6వ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము వేములవాడ అర్బన్ మండలం అలాగే వేములవాడ రూరల్
పట్టణం కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పోవడం జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం కొరకు బీజేపీ ఏదైతే ఉందో 9 షెడ్యూల్లో చేర్పించాలని గవర్నర్కి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను మరి సంతకం చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలనే ఉద్దేశంతో సత్సారం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను ఆపేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఉన్నటువంటి బీజేపీని తట్టి లేపడం కొరకే ఈ రోజు ఢిల్లీ పర్యటన చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా 42% రిజర్వేషన్ వచ్చే విధంగా మరి పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ నుంచి మరి బీసీలందరం కలిసి ఢిల్లీ ప్రయాణం చేస్తా ఉన్నాం. తప్పకుండా మనకు న్యాయం జరగాలి, న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరి బీజేపీ మెడలు వంచైనా సరే తప్పకుండా 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు వారి మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసి త్వరలోపటినే బిల్లు పాస్ చేస్తే స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ పంపిందో దాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి బీసీలకు 42% ప్రకటించకపోవడం వల్ల మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి మరి ఆదేశానుసారము వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా మరి పెద్దల ఆదిశీనన్న మరి నాయకత్వం లోపట మరి ఢిల్లీ బయలుదేరడం జరుగుతుంది. ఇందులోపట మరి జంతర్ మంతర్ వద్ద 6వ తారీఖు జరిగేటువంటి బీసీ గర్జన లోపట మరి బీసీ నాయకులు అందరం తరలి వెళ్లడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మరి 42% సాధించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తప్పకుండా బీజేపీ ప్రభుత్వం దీన్ని అంగీకరించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ బీసీ గర్జనకు బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.